ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయగలవా మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడండి. మీరు మహిమ పొందండి. మమ్మల్ని అందరినీ కట్టునైనా నీలో కట్టు ప్రభువా, సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 20 వరకు చూస్తే తిరిగి కట్టబడుట అనే విషయాలు దాని గురించి రాయబడిందండి. సంఘం వెలుపల ఎవరైనా దూషించినా, గాయపరిచినా, అభ్యంతరంగా ప్రవర్తిస్తే ఎంతో బాధగా ఉంటుంది. కానీ సంఘములోనే మనల్ని ఎవరైనా గాయపరిస్తే, దూషిస్తే, అభ్యంతరంగా జీవిస్తే ఇంకెంత బాధ అండి. అటువంటి టైంలో ఎలా ప్రవర్తించాలో రాబడి ఉంది. సంఘంలో నిన్ను ఎవరైనా అభ్యంతరపరిస్తే, అభ్యంతరంగా జీవించినప్పుడు, ప్రవర్తించినప్పుడు నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళమంటున్నాడు, పర్సనల్గా వెళ్ళమంటున్నాడు, పబ్లిక్ కాదు. ఇది పర్సనల్గా ఉంచాలి కానీ పబ్లిక్గా చేయదంటాడు. వాట్సాప్ రూపంలో, ఫేస్బుక్ రూపంలో వెళ్ళకూడదు, వ్యక్తిగతంగా వెళ్ళాలి, సమాధాన పడాలి. ఇలా చేశారు, ఇలా అభ్యంతరం అనిపించింది నాకు అని చెప్పినప్పుడు తిరిగి కట్టబడే ప్రోగ్రాం జరుగుతుంది. ఈ విషయంలో చూస్తే ఈ తండ్రి మనసిది. మానవులు పాపం ద్వారా నశించిపోతే దేవుడు తన కుమారుని పంపించి అనుగ్రహించాడు మానవులందరూ తిరిగి కట్టబడాలని. సో నిన్ను సంఘంలో ఎవరన్నా నీకు అభ్యంతరంగా ప్రవర్తించినప్పుడు నువ్వు పర్సనల్గా వెళ్ళాలి, పర్సనల్గా ఉంచాలి ఈ విషయాలు. వీళ్ళకి చెప్పడం బట్టి వినేవారి యొక్క ఆత్మ జీవితం కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వారు కూడా లేదంటే నాకు ఇలా చెప్పకూడదు అని చెప్పకుండా ఆపేయాలి. ఇంకా చెప్పండి అంటారు కొంతమంది. సామెతలు 18:8 ఇటువంటి మాటలంట వారికి రుచికరమైన భోజనాలు అంట. లేదండి. సో వినకుండా చెప్పువారిని ఆపి మత్తయి సువార్త 18 వైపు నడిపించాలి. వ్యక్తిగతంగా వెళ్ళాలి. ఆ వ్యక్తి మాట అంటే ఓకే, సమాధాన పడితే ఓకే. లేదంటే 2-3 సాక్షులు తీసుకెళ్ళమంటాడు. 2-3 పిలిచి అంత సంగతి మొత్తం చెప్పేసి వస్తారా అంటే లేదండి, మాకు ఇటువంటి సంగతులు మేము జోక్యం చేసుకోం అని వెళ్ళిపోతారు. సంగతి మొత్తం చెప్పిన తర్వాత కాదు, బ్రదర్ సిస్టర్ నాకు ఇలా అభ్యంతరంగా నాకు అనిపించింది, నేను వ్యక్తిగతంగా వెళ్ళాను, ఆ వ్యక్తి వినలేదు, మీరు వస్తారా అన్నప్పుడు వస్తా అన్నప్పుడు అప్పుడు చెప్పాలి. ఈ 2-3 పెద్దలు కూడా ఇద్దరి పక్షాన ఇద్దరు కట్టబడాలి, దేవునితో కట్టబడాలి, సంఘంతో కట్టబడాలి ఉద్దేశంతో వీరు వెళ్ళి ఇద్దరు పక్షాన వాళ్ళు తిరిగి కట్టబడే విషయంలో వాళ్ళు ప్రయాసపడాలి. 2-3 సాక్షి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి వినలేదనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? సంఘానికి చెప్పాలి, కమిటీకి. సంఘానికి చెప్పినప్పుడు సంఘము ఎంతో ప్రేమతో, భారమైన ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి, బ్రదర్ ఇది మనకు తగదు, నువ్వు దేవునికి దూరంగా వద్దు, డోంట్ గో అవే ఫ్రమ్ గాడ్, ఇది మనకి తగదు అని క్షమించుకోండి, సమాధాన పడండి అని సంఘము ప్రయత్నం చేయాలి. ఒకవేళ సంఘం మాట కూడా వినకపోతే సుంకరిగాను అన్యుడిగా ఎంచాలని రాయబడింది. కానీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ వ్యక్తి ఎటువంటి స్పందన లేకుంటే, ఇంకా నా ఇష్టం, నా జీవితము, ఐ వోంట్ కేర్, నేను ఎవరిని కేర్ చేయను, ఎవరి మాట వినను అని మొండిగా ఉంటే ఆ వ్యక్తిని తీసి అంటాడు, సహవాసం తీసి అంటాడు. చాలా కఠినం కదా. అంటే మీనింగ్ ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 చూస్తే చేతనైతే అందరితో సమాధానంగా ఉండమంటాడు. చేతనైతే అందరితో సమాధానం ఉంటామంటాడు పౌలు గారు. అంటే అతని మాట వినకపోతే ఇంకా నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి సమాధానంగా ఉండు. ఆ వ్యక్తి ఎలా ఉన్నా అనవసరం, నువ్వు సమాధానంగా ఉండు, కోపడకు, కోపం తెచ్చుకోకు. కానీ ఆ వ్యక్తి కొరకు ప్రాణం చేయి. ఆ వ్యక్తి తిరిగి కట్టబడాలి, నీతో కట్టబడాలి, దేవునితో కట్టబడాలి, సహవాసంతో కట్టబడాలి. ఈ ఉద్దేశంతో నువ్వు ప్రాణం చేస్తూ ఉండాలి. ఎంతవరకు? ఆ వ్యక్తి తిరిగి కట్టబడేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. సంఘం ప్రార్థన చేస్తూ ఉండాలి, పెద్దలు ప్రార్థన చేస్తూ ఉండాలి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. కట్టువాడు నువ్వు కాదు, సంఘం కాదు, పెద్దలు కాదు, ఆయన దేవుడు కనుక ప్రార్థన చేస్తూ ఉండాలి.
సో దేవుడు త్వరగా రాబోతున్నాడు కనుక అందరూ సమాధానంగా ఉండాలని ప్రభు ఆశ. సమాధానంగా ఉందాం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారు అనబడతారని మత్తయి సువార్త 5వ రాయబడింది. మన దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు. సో మనం సమాధానంగా ఉందాం. దేవుడు త్వరగా రాబోతున్నాడు. సదాకాలం ఆయనతో ఉంటాం. అంటే మా కృప దేవుడు మన దయచేయను గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలు ప్రభు. తండ్రి తిరిగి కట్టబడాలని మాతో మాట్లాడావు. రెస్టరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది నీ మనసు ప్రభువా తండ్రి, అది నీ మనసునైనా. ఆ మనసు మేము కలిగి ఉండాలి ప్రభువా తండ్రి. కోపాలు, తాపాలు వద్దు, ద్వేషాలు వద్దు అయ్యా, అభ్యంతరాలు వద్దు నైనా. అందరితో సమాధానం కలిగి ఉండమంటున్నావు ప్రభువా. అంటే మనసు మాకు దయచేయి అయ్యా తండ్రి. కృప చూపించు ప్రభువా. తిరిగి కట్టబడాలనే మనసు అందరికీ ఉండాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ తిరిగి కట్టబడాలి, తిరిగి కట్టబడాలి, నీతో కట్టబడాలి, సంఘంతో కట్టబడాలి, వ్యక్తిగతంగా కట్టబడాలని ప్రభువా ఉద్దేశం కలిగి జీవించిన కృప చూపించండి. అందరూ సమాధానంగా జీవించాలి. కృప చూపించండి. మీరే మాయం పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పలుకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.